కాదు ఏమైంది? అదే బాధపడుతున్నాడు. ఏదో ల్యాండ్ ఎవరు కొంటానని నాకు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే అమ్మకి ఇష్టం లేదు, అమ్మకి నచ్చదు, అమ్మదే డెసిషన్ అని చెప్పాడంట. సరే అమ్మర్ నంబర్ నేను మాట్లాడతా అంటే వినోద్ నంబర్ ఇచ్చాడంట. వినోద్ నంబర్ ఇచ్చి ల్యాండ్ అమ్ముతావా అన్నట్టు మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళకి అన్ని చెప్పావంట. చెప్పి పొటెన్షియల్ మొత్తం చెప్పమన్నా. కాదు అంటే కాదు, నేను అవలాగన్నా నేను ఇక్కడ ఉంటే ఆఫీస్ షిఫ్ట్ చేస్తే వెళ్ళిపోకుండా కూర్చొని చూడటానికి కాదు. నోర్మే కాదు కాదు, అవన్నీ నాటకాలు. నాకు నీకు చెప్పాను కదా, ఆఫీస్ స్టోర్ షిఫ్ట్ చేసుకుంటా అని. ఆఫీస్ టేబుల్ కూడా షిఫ్ట్ చేస్తాడు ఎవడన్నా? లాక్ వేస్తాడు ఆఫీస్కి? కాదే నోర్మే, ఏ కూర్చో, పోవాలి ఇంట్లో పోయి అక్కడనే ఉండి పో. సరే సరే చాలా పెద్ద కానీ నీ అమ్మ ఎక్కడ దాకా పోని రెడీ చేసుకుంటా. నీ అమ్మ ఫ్రెండ్ కాదు. సరే లంచాల వల్లనే నాశనం కోరుకుంటా కానీ ఎవడు ఆ రవి గారు రాజా గారు నిల్చోబెడితే నీకు కనపడదు. సరే ఆడు రవి గారు ఫోన్ చేసి ఎటు తిప్తే అటు తిరిగే మనది అంతే కదా కథ. నువ్వు కాదు కాదు తీసుకొచ్చి చూపి. అరే వినోద్ కాదు కాదు, ఏం చేయాలరా నేను? రవి గారిని అలా తమ్ముడు ఫ్రెండ్తో తిడితే ఆడు బాధపడిపోతున్నాడా? ఆఫీసు నేనే షిఫ్ట్ చేయమన్నానా? అరే ఆఫీస్ నేను షిఫ్ట్ చేయమని చెప్తాను రా. పోనీ షిఫ్ట్ చేసేటప్పుడు టేబుల్ ఎందుకు కాదు, టేబుల్ ఎందుకు తీసుకెళ్తావు? ఎట్లా తీసుకెళ్తావు? తీసుకెళ్తే సగం తీసుకెళ్ళంటే లేదు లేదురా నువ్వే ఆఫీస్ షిఫ్ట్ చేయమన్నావు కదా, వద్దంటున్నావు కదా అని పెట్టేస్తాడు ఎవడన్నా. నువ్వు స్టోర్ షిఫ్ట్ చేస్తా ఎందుకురా అబద్ధాలు? అప్పటికి చెప్పేవా? డైరెక్ట్ అడిగితే నాకు నీతో నీలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ పని చేయడం ఇష్టం లేదు ఓపెన్గా చెప్పావు కదా. అరే ఇంకా ఛానల్లో పెట్టాల్సిందిరా, నీకు ఎలా లేదురా. సరే వినోద్ తినేసాను మనం మొత్తం మూడంతా ఆఫ్ అయిపోయింది నాకు. ప్లీజ్ రవి గారు తెలివిగా ఆఫీస్ ఖాళీ చేద్దామని ముందే రెంట్ మాట్లాడుకున్నాడు. సతీష్ గారు రెచ్చగొట్టాడు రవి గారిని. వర్క్షాప్ ఇక్కడ పెద్దగా చేద్దామంటే సరే సరే ఇక్కడ పెద్దగా చేద్దామని సతీష్ గారు రెచ్చగొట్టంగానే రవి గారు రెచ్చిపోయి తెలివిగా మా వైఫ్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పక్కన గొడవ ఎక్కువైపోతుంది, ఆఫీస్ ఉంటే మారడు, అది ఖాళీ చేస్తే కానీ మారుతాడు, ఏమంటావు వదిన అది ఇది అంటే సరే చేసేసారు అవి బెస్ట్, అది అశోక్ నగర్ షిఫ్ట్ అయిపోతుంది బెస్ట్. పటాన్చెరువుకి వెళ్తే అమరగడ ఎప్పటికీ రాడు, నా రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వర్కర్లు పక్కన ఉంటే చాలా అందంగా ఉంటుంది, అబ్బా సార్ పెద్దోడు, కంపెనీ కూడా ఉంది, పెద్ద కారు ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, మొత్తం ఇండియాలో అంతా బిజినెస్ ఉంటుంది అని రవి గారు ఏదో ప్లాన్ చేసి తెలివిగా నాకు ఫోన్ చేసి వర్క్షాప్లో ప్లేస్ చాలట్లేదు పక్కన షెడ్ తీసుకున్నా అన్నాడు. సరే రవి వర్క్షాప్లో ప్లేస్ సరిపోవట్లే మెటీరియల్కి, పక్కనే అనిల్ షెడ్ ఖాళీ అయ్యింది, రెంట్కి ఇస్తా అంటే 27,000కి మాట్లాడి తీసుకున్నా అన్నాడు. నేనన్నా అంత రెంట్ ఎందుకు కడుతున్నావు, మన వర్క్షాప్కి చిన్న షెడ్ వేసి షిఫ్ట్ చేద్దామంటే అది కాదు పని, ఏమైనా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేద్దామని ప్లాన్లో ఉన్నావా అని అడిగాను. అట్లా అలా ఏం లేదన్నాడు. అంటే నువ్వు వేసే అడుగు నాకు ముందే తెలిసిపోతుంది, పసిగడతాను నేను. అయితే దాని తర్వాత నువ్వు ఆఫీస్ షిఫ్ట్ చేసినప్పుడు మొత్తం షిఫ్ట్ చేయమన్నప్పుడు ఇద్దరికి గొడవ జరిగింది ఫోన్లో. ఒకవేళ నేను ఆఫీస్ అంతా షిఫ్ట్ చేశాను చెప్తే నేను ఎందుకు గొడవ పడతాను అవితోటి?
గొడవ పడ్డప్పుడు డైరెక్ట్ అడిగా నీకు ఏం కావాలి, స్టోరీ అన్నావు కదా, మొత్తం అంతా ఎందుకు షిఫ్ట్ చేస్తున్నావు, ఏం కావాలి చెప్పరాదు అంటే నీతో నాకు పని చేయడం ఇష్టం లేదు, నీలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ తోటి నాకు పని చేయడం ఇష్టం లేదు అన్నాడు. మరి అలా చెప్పరా, ఎందుకు గొడవ, ఇన్ని సంవత్సరాలు పని చేశాం కదా, నలుగురిలో ఇజ్జత్ పోతుంది, నీకెంత వస్తుందో నువ్వు తీసుకో, నాకెంత వస్తుందో నేను తీసుకుంటాను, వేరే వేరే కంపెనీలు పెట్టుకుందాం, మంచి క్లోజ్ చేసుకుందాం నీట్గా చెప్పా. కెలుకుతానే ఉన్నాడు నన్ను. రాజాగాడినే పంపించాలి రాజస్థాన్కి, కృష్ణాగాడు చెయ్యడు, కృష్ణాగాడితో ఫోన్ చేయించాడు సైడ్కి వెళ్ళాము. ఏం సార్ కొత్త వాళ్ళని పంపిస్తున్నారు ఏమనుకుంటున్నాను అని ఈడు నాకు డాగ్. ఈ 12,000 జీతం ఉన్నవాడిని 18,000 బాగా చేస్తున్నాడు అని చేసిన నాకు బుద్ధి వచ్చేలా చెప్పు తీసుకొని కూడా అక్కడికి వెళ్ళి ఎంత ఎంత యాక్టింగ్ చేశాడు రా మీరు కృష్ణగాడు కూర్చొని, ఎంత యాక్టింగ్ చేశాడు రా. నాకు తెలియదు సార్, రాదు సార్, ఆడి మాట సౌండ్ తెలియదు అరా, వాడు నిజం అరే మాట ఫ్రీక్వెన్సీ బట్టి నిజమా అబద్ధం అని చెప్పాడు టైపు. నేను కళ్ళు చూసి నేను స్టడీ చేసి చెప్పే టైపు రా, నాకు కొంచెం లోతుగా వెళ్ళడం ఇష్టం. ఇది జరిగింది. ఇప్పుడు మా వైఫ్కి మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ రవిగాడు ఏం మూవ్ వేస్తాడు తెలుసా, ఏం మూవ్ వేస్తాడు చెప్పు. రవిగాడు నాలాగా తొందరగా మూవ్ అయ్యాడు. ఆడు నక్కి ఎంకల్ నుంచి కొట్టే టైపు, అర్థమైందా? వాడు నక్కాడు, నెక్స్ట్ వాడు నక్కి ఉన్నాడు, ఇప్పుడు డేంజర్. మనం ఇలా కళ్ళు మూసుకొని నడిచామంటే ఆడు